హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇవాళ ప్లమ్స్ జామ్ చేయబోతున్నాను. సో చూస్తున్నారు కదా, ప్లమ్స్ ఈ చెట్టుకి ఎంత బాగున్నాయో. సో మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ చెట్టు కనిపించింది. అసలు ఇంకా వదులుతామా, కోసేసాము ఫుల్గా. నచ్చిందని ఇది కమ్మ సూపర్ కమ్మ కమ్మ. పిల్లలంతా ఎంతో ఇష్టపడే ప్లమ్ జామ్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఈ వీడియోలో ఎలా చేయాలో అనేది నేను ప్రతిదీ మీకు మెజర్మెంట్స్తో సహా చెప్తాను. సో ఫస్ట్ ప్లమ్స్ అనే కాదు, ఏవైనా ఇదే పద్ధతిలో చేస్తాము, కాకపోతే షుగర్ క్వాంటిటీ కొద్దిగా మారుతుందన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, ప్లమ్స్ ఇలా నీట్గా కడిగేసుకొని మనం సన్ డ్రై చేసుకోవచ్చు. మీకు టైం ఉంటే సన్ డ్రై చేయండి, లేకపోతే నేను ఇప్పుడు చూసిన విధంగా క్లాత్తో నీట్గా ఒక్కొక్కటి క్లీన్ చేసేసేయండి. అండ్ సో ఇది బేసిక్ స్టెప్, అలాగే చాలా ఇంపార్టెంట్. సో కొద్దిగా కూడా వాటర్ ఉంచకూడదు, ఎందుకంటే జామ్ చేశాక త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నీట్గా మనము క్లీన్ చేసుకోవాలన్నమాట ప్లమ్స్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వైట్నెస్ కూడా మీరు ఒక్కొక్కటిగా నీట్గా క్లీన్ చేస్తే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో అలా క్లీన్ చేసిన తర్వాత మనము కట్ చేసేసుకోవాలన్నమాట. సో ప్లమ్స్ని ఇలా నేను చిన్నగా కట్ చేసుకొని విత్తనాలని వీటిలో తీసేసేయాలన్నమాట. సో ఇలా అన్సీడ్ చేసేసేయండి ప్లమ్స్ నుంచి. అండ్ మీరు కావాలి అని అనుకుంటే ప్లమ్స్ పైన తొక్క కూడా మీరు పీల్ రిమూవ్ చేయొచ్చు, కానీ మాకు విత్ తొక్కతోనే నాకు ఎందుకో టేస్టీ అనిపిస్తుంది. సో నేను తొక్క కూడా ఉంచేస్తున్నాను. సో చాలామంది తొక్క ఇష్టపడరు కదా, సో సోర్నెస్ కొద్దిగా బిట్టర్ టేస్ట్ వస్తుందని ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళు తీసేసేయండి. బట్ నాకైతే తొక్క బాగుంటుందండి. ఈవెన్ గ్రేప్స్లో కానీ దేంట్లో ఏ జామ్ అయినా నేను తొక్క పెడతాను. అండ్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి టోటల్గా 5 కప్స్ తీసుకున్నామన్నమాట. సో ఈ 5 కప్స్ బాగా నీట్గా తరిగి పెట్టుకున్న ప్లమ్స్ని మనం ఇలా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. జామ్ ప్రిపరేషన్లో ద డిఫికల్ట్ పార్ట్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి చాలా సింపుల్గా చేసేయచ్చు. సో ఇలా మనం స్టవ్ పెట్టుకొని ఒక బౌల్లో ఇలా ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మిక్సీ చేసి పెట్టుకున్న ప్లమ్స్ ప్యూరీ ఇందులో వేసుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, 5 కప్స్ ప్లమ్స్ చాప్డ్వి తీసుకున్నాం కదా. సో 5 కప్స్ ప్లమ్స్కి మనము 3 కప్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా 3 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని ఈ ప్యూరీలో కరిగిపోయేదాకా అలా కలపెట్టండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే కరిగించాలి. సో జామ్ అయిపోయేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. అండ్ ఇప్పుడు 1/4 కప్ వాటర్ వేసుకోవాలన్నమాట షుగర్ కరిగిపోయాక. సో చూడండి, ఇలా 1/4 కప్ వాటర్ పోసేసుకొని నీట్గా కలబెట్టుకోండి. అండ్ ఇలా అప్పుడప్పుడు మనము ఈ ప్రాసెస్లో కలబెడుతూ ఉంటే బెటర్, అడగంటే ఛాన్స్ లేకుండా. అండ్ ఇలా నేను హీట్ చేసేది ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టిన తర్వాత మనకి ఇలా మరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము జామ్ ఎంత కన్సిస్టెన్సీ వచ్చిందనేది చెక్ చేసుకోండి. సో ఇలా 10 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటే మీకు వాటర్ లాగా జారుడుగా లేకుండా, చూసారు కదా ఎంత కొద్దిగా జారుడుగా ఉంది, కానీ కొంచెం థిక్గానే ఉంది. సో మనకి ఇంకా 2 మినిట్స్ నేను పెడుతున్నాను. సో ఇలా మనకి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో అలా నేను 2 మినిట్స్ మళ్ళీ ఒకసేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేశానన్నమాట. సో ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. సో థిక్ కన్సిస్టెన్సీ అని అంటే స్ట్రింగ్ లైక్ మరీ స్ట్రింగ్ లాగా గట్టి పడదండి, కొద్దిగా వాటరీగానే ఉన్నప్పుడే నేను ఇలా స్టెరిలైజ్ చేసి పెట్టుకున్న గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఈ
ఈ గ్లాసెస్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే హాట్ వాటర్లో వేసేసి స్టెరిలైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో అలా క్లీన్ చేసిన తర్వాత డ్రై గ్లాస్ జార్ని నీట్గా డ్రై చేసుకొని తేమ లేకుండా ఇలా మనం జామ్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మూత కూడా ఏర్పోకుండా టైట్గా ఉండేలా చూసుకోండి. సో దట్ మీకు చాలా రోజులు జామ్ అనేది నిల్వ ఉంటుంది. సో ఇలా మనకి ఇలా మనము జామ్ అనేది స్టోర్ చేసుకుంటామన్నమాట. సో ఇలా స్టోర్ చేయడం వల్ల మనకి జామ్ అనేది ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన ఉంటుంది మనకి. సో ఇంత సింపుల్ కదండి జామ్ చేయడం. సో ఇంట్లోనే మనం ఎంత చక్కగా ఏ జామ్ కావాలంటే ఆ జామ్ ఇదే ప్రాసెస్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మీరందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.